10 రోజుల అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లో రాజకీయ వర్గాల్లో ఉత్సుకత ఉంటుంది. మా ఎమ్మెల్యే 10 రోజులు పోయినాడు, ఈ 10 రోజులు ఏం చేసినాడు, అసలు నియోజకవర్గం గురించి ఏ రకమైనటువంటి చర్చలు చేసినాడు, ఏం పనులు చేసుకొచ్చినాడని ఉత్సుకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఈ రకమైనటువంటి ఒక సాంప్రదాయం అయితే లేదు, కానీ నేనే కొత్తగా ఈ సాంప్రదాయానికి తెరలేపాలని చెప్పేసి ఆలోచన చేస్తాను. గడిచిన 10 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మన నియోజకవర్గానికి కానీ మీకు అందరికీ కొన్ని వాస్తవాలు ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. మొదటిగా, ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి 2004-2009 సంవత్సరాల మధ్యలో ఆ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతిపెద్ద అవినీతి జరిగింది హౌసింగ్. దాని కేంద్ర బిందువు కుటాగుల తలుపులమ్మ. దాదాపు ఎవరైతే నిజంగా లబ్ధిదారులుగా ఉన్నటువంటి నిరుపేదల ఆశ చూపి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియకుండానే ఆ రోజున ఉన్నటువంటి టెక్నాలజీలో బాగా ఆ రోజు అప్డేట్ లేము మనం ప్రభుత్వం. వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని దాన్ని కొంతమంది నాయకులు, కొంతమంది దళారులు, అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, మా నాయకులు కాదు, ఆ రోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దళారులు కుమ్మక్కయ్యి పేదవాడి నోట్లో పూడు లాగేసుకుని మరీ భోంచేసినారు. వాళ్ళకు రావాల్సినటువంటి ఇళ్ళని అన్యాయంగా వాళ్ళకి తెలియదు, చదువురానటువంటి వాళ్ళు, నిరుపేదలు, కూలిపోయేటువంటి వాళ్ళు. దాని మీద సబ్సిక్వెంట్గా ఎంక్వైరీ కూడా జరిగింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచన చేశారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో, ఏ కోల్డ్ స్టోరేజ్ పోయాయో తెలియదు. కానీ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే అని చెప్పేసి పోతే కొన్ని చోట్ల మాకు ఇప్పటికి కూడా ఆ ఫిర్యాదులు అందినాయి. మాకు ఇల్లు లేదు, మంజూరైందని చూపిస్తూ ఉంది. గతంలో కొంతమంది దీనికి కారణం ఏమని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ సంప్రదిస్తే గతంలో ఏదైతే ఈ స్కామ్ జరిగిందో వీళ్ళ పేరు మీద వేరే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని బిల్లు అయినట్టు చూపించేసి, బిల్లు అయినట్టు కాదు, బిల్లు చేసుకొని ఇల్లు కట్టేసినట్టు చూపించేసి అధికారులతో కూడా కుమ్మక్కయ్యి, రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బు కాజేసినటువంటి పరిస్థితులు ఈరోజు పేదలకు, నిజంగా ఇల్లు లేనటువంటి పేదల్ని కటిక దరిద్రంలోకి తోసేసినటువంటి పరిస్థితులు, వాళ్ళ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసినటువంటి పరిస్థితులు. ప్రభుత్వాలు పేదలకు మంచి చేయాలా, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఇల్లుండల్లా. ఈ రోజున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము హౌసింగ్ పేరే హౌసింగ్ ఫర్ ఆల్ అని పెట్టున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలనే ఆలోచనతోనే ఇల్లుని మంజూరు చేసేటువంటి కార్యక్రమం పెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో సందిగ్ధావస్థలో ఉన్నటువంటి వారికి ఎవరైతే వాళ్ళ పేరు మీద తెలియకుండా వేరే వాళ్ళు ఇళ్ళ డబ్బులు కాజేసి ఈరోజు సిస్టంలో వాళ్ళ యూజర్ ఐడి కానీ లేదంటే వాళ్ళది ఆధార్ కార్డు కానీ అప్లోడ్ చేసి చూస్తే లింక్ చేసి ఆల్రెడీ హౌసింగ్ ఇచ్చినట్టు చూపిస్తూ ఉంది. దీని మీద సంబంధిత మంత్రి పార్థసారథి గారు, కొలుసు పార్థసారథి గారు దృష్టికి తీసుకోగా మీకు నిజంగా జరిగి ఉంటే మొత్తం డేటా నాకు ఇవ్వండి, దాని మీద ఎంక్వైరీ చేయించేసి వాళ్ళ మీద చర్యల కథ పక్కన పెడితే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తున్నాం. కానీ చర్యల కంటే ఎక్కువగా ఆ నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నాము. దీనికి ఏదో ఒక రకంగా మార్గం చూపించమని చెప్పుకుంటున్నాము. 100% వాళ్ళందరికీ కూడా అర్హులై ఉండి నిజంగా మోసపోయి ఉంటే మాత్రము దీని మీద ఎంక్వైరీ చేయించేసి ఆ డేటా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మీరు ఎవరైనా మోసపోయి ఉంటే మీ అర్జీలు మా చేతికి ఇవ్వండి, గతంలో ఈ రంగం మోసపోయినా మాకు ఇల్లు లేకుండా ఇల్లు చేసేసినారని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారనేది మాకు కంప్లైంట్ ఇవ్వండి, మీ వివరాలు మాకు ఇవ్వండి. ఆ వివరాల మీద సంబంధిత మంత్రివర్యులు గారు ఒక నివేదిక తెప్పించుకొని అర్హులైనటువంటి వాళ్ళు, మోసపోయినటువంటి వాళ్ళు, నిజంగా ఇల్లు లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇది మొదటిగా ఈ నియోజకవర్గం పరిస్థితి. మామూలుగా
నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ మినిస్టర్, మన నియోజకవర్గం తరఫున 2024లో నేను ఏదైతే మొన్న రోజున మీకు చెప్పినానో, మీరు కూడా పాత్రికేయులు కూడా వచ్చినారు, మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్, అంతే స్థాయిలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, ఈ రెండింటికి ఏదైతే గతంలో మా ప్రభుత్వంలోనే మంజూరైనటువంటి నిధులు పెరిగినటువంటి రేట్ల రీత్యా ఈ రోజున పూర్తి స్థాయిలో పన్నులు పూర్తి కావాలనే ఆలోచనతో మరొక 7 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి తెలియజెప్పండి. దాన్ని 24లోనే నేను రిప్రజెంట్ చేసిన, మీరు మనం పోయిండేది మొన్నటి రోజున పోయినాం, కౌన్సిలర్స్ అందరూ కలిసి 24లోనే నేను వారి దృష్టికి తీసుకుపోయినాను. ఈ రోజున పరిపాలనలో ఎంత పారదర్శకత తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానం ఉందో నారా లోకేష్ గారికి వీరందరూ కూడా, నేను కూడా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మామూలుగా ఒక గ్రీవెన్స్ ఇస్తే దాని మీద ఒక లెటర్ రాసి గమనం అయిపోతారు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రతి ఎమ్మెల్యే కూడా, నాతో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా మేము ఏదైనా మా సైడ్ నుంచి గ్రీవెన్సెస్ ఇచ్చుంటే కాన్స్టిట్యున్సీవి ఒక ఫార్మాట్ చేసి ఇంత అకౌంటబిలిటీ, ఇంత బాధ్యతగా ఒక అకౌంటబిలిటీ ఉండే రకంగా మేము 15 ఫిర్యాదులు మొత్తం ఇచ్చున్నాం. దాంట్లో పాజిటివ్ 1, మిగతావి 9 నెగిటివ్, 5 ప్రాసెస్లో ఉన్నాయి, ఇన్ఫ్రా దాంట్లో ఉన్నాయి. నెగిటివ్ అంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు ఏమన్నా అభివృద్ధి పనులు ఏమన్నా ఆయన చేయనని చెప్పినాడని, అవన్నీ ఏం కాదు. మీకు అది కూడా ఫార్మాట్ చెప్తాను, దీంట్లో డేటా మొత్తం ఉంది. దీంట్లో మిగతావన్నీ కూడా ఎవరో టీచర్లు వాళ్ళు వీళ్ళు ట్రాన్స్ఫర్ల కోసం నా దగ్గర లెటర్ తీసుకుపోయింది, వాళ్ళు ఇచ్చుకున్నారు. ఆ ట్రాన్స్ఫర్లలో నెగిటివ్ వచ్చినవి 9 ఉన్నాయి. అది మాకు వారి వ్యక్తిగత పని. కొంతమంది టీచర్లు వాళ్ళు ట్రాన్స్ఫర్లు కావాలని చెప్పేసి ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ జోన్లో నుంచి ఇంకో జోన్ కానీ అడిగేది. అంతేగాని మేము అడిగిన దాంట్లో requesting for honorable minister for minorities welfare to sanction 7 crores additional grant for completion of incomplete residential school complex for minority boys at Kadri at this earliest possible. దీన్ని సంబంధిత మంత్రి 24/8 ఫార్వర్డ్ చేయడం జరిగింది. రిమార్క్స్కి వచ్చిన యాక్షన్ టేకన్కి వచ్చిన దగ్గరికి ద సెక్రటరీ APREIS has been requested to take necessary action in the matter wide letter number dated 23/1/2025. ఇది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ నిధులు విడుదల చేయడం. ఇదే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా కోరినాను. ఇది డిలే అన్న తర్వాత మళ్ళీ నిన్న రోజు ముఖ్యమంత్రి గారిని కూడా మళ్ళీ నాకు నిధులు మంజూరు చేయమంటే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచన చేయకుండా నిధులు విడుదల చేయమని చెప్తున్నారు. మీకు అందరికీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి తొందరలోనే దానికి ఎక్స్ట్రా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు, పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా వచ్చే అకాడమిక్ ఇయర్కి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ కదిరి కాన్స్టిట్యున్సీ మళ్ళీ కూడా ఒకటి ఇచ్చున్నాం, 25లో ఇచ్చినాం. మళ్ళీ అది కూడా మళ్ళీ ఆయన దాని పర్మిషన్స్ కోసం పెట్టున్నారు, ప్రాసెస్ చేయమని చెప్పేసి. ఈ రకంగా మంత్రులు చదువుకున్నటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం నుండి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మంత్రులు అవుతే ఈ రకంగా ఉంటుంది పనికి, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. మేము కూడా ప్రజలకు మేము ఇది చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున HNSS ద్వారా మెయిన్ బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు ఇస్తా ఉన్నాం. కొంతమంది నాకు మధ్యలో హౌస్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేసినారు. వాళ్ళందరికీ మీ ద్వారా తెలియచెప్తాను, మీరు ఆలోచన పెట్టుకున్నక్కర్లా. మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా అప్ టు ధనియాన్ చెరువు వరకు కూడా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. మీకు కొండారెడ్డి చెరువుకి కొద్దిగా పైపులు పెట్టి వదిలినాము, మీరు కొంచెం పేపర్లో వచ్చిన పైన పెట్టారని చెప్పేసి ఒక స్ట్రాటజీగానే పోతున్నాం. దానికి మీకు 100% కొండారెడ్డి చెరువు కూడా నిండుతోంది. ఈ నీళ్లు ఏదో ఈ వారం రోజులకు 10 రోజులకు ఆగిపోవు.
వచ్చే 2 నెలల పాటు నీళ్ళు ఇస్తూనే ఉంటాం కాలువల ద్వారా చెరువులన్నీ నిండే వరకు. చెరువులన్నీ నిండడానికి ఇంకొక 20 రోజులు 30 రోజులు చాలు నా దృష్టిలో. మేము 2 నెలలు నీళ్ళు ఇవ్వడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాము. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సిఈ గారితో కూడా చర్చించడం జరిగింది. కాబట్టి తలుపుల మండల వాసులు ఎక్కడ కూడా అభద్రతాభావానికి లోను కావద్దండి. నీళ్లు సరిగ్గా ఇవ్వరేమో, లేదంటే కొద్దిగా ఇచ్చేసి ఆపుతారేమో, అదంతా గత ప్రభుత్వం యొక్క ఆలోచన. తూములు ఎత్తేసి మూసేసేది అది కాదట. మాకు నిబద్ధత ఉంది, ఖచ్చితంగా ప్రతి చెరువుకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు గతంలో ఓల్డ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, దీన్ని కూడా మొన్న పాత కలెక్టర్ గారు పోయే ముందు డెమాలిషన్కి ఆర్డర్ తీసుకున్నాం. అంతే స్థాయిలో పెద్ద స్కూల్ ఉంది. ఈ పెద్ద స్కూల్ని కూడా డెమాలిషన్ కోసం ఆర్డర్ తీసుకున్నాం. వచ్చే రోజుల్లో పీపీపీ మోడల్లో ఇక్కడ గెస్ట్ హౌసెస్ నిర్మించాలా మున్సిపాలిటీ ద్వారా అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తారు. ఆ రకంగానే మా అడుగులు ఉంటాయి. వచ్చే రోజుల్లో నిర్మాణాత్మకంగా పనులు చేపడతాం. అంతేకాకుండా మున్సిపాలిటీకి కొత్తగా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కదిరి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా మంజూరు చేయమని చెప్పి కోరినాము. 100కు 100% మంజూరు చేయబోతా ఉన్నారు. అది కూడా తొందరలోనే వస్తుంది. ఇవన్నీ కూడా ఈ 10 రోజుల సమావేశాల సందర్భంగా మేము చేసినటువంటి పనులు అని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తున్నాం. ఇంకా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బంది కొన్ని ఉన్నాయి. అదేంటంటే గడిచిన మా ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతంలో రోడ్లు తీసుకొచ్చినాం. మరికొమ్మదిన్న మీద తలుపుల టువర్డ్స్ తలుపుల మండలం, అంతే స్థాయిలో చాలా చోట్ల గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఇచ్చినాం, పంచాయతీరాజ్ రోడ్లు కూడా. వీటన్నిటి మీద కంకర వేసేసి కాంట్రాక్టర్లు బిల్లు చేసుకొని క్రీమ్ అంతా తినేసి వెళ్ళిపోయినాం. అది వర్క్ క్లోజ్ కాల, కొత్త వర్క్ పిలిచేకి లేదు. దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి మళ్ళీ కొత్త వర్క్ పిలిచాలని చెప్పేసి కూడా ప్రతిపాదన సిద్ధం చేసినాం. మంత్రి గారికి కూడా తెలియజెప్పడం జరిగింది. సిఈ గారిని కూడా పిలవడం జరిగింది. ఆయన మొదటి వారంలో ఇక్కడికి రాబోతున్నాడు. దాని మీద కూడా పూర్తి స్థాయిలో వచ్చే 3-4 నెలల కాలంలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తాం. మొన్న నియోజకవర్గం నుంచి బలిజ సంఘం వారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కదిరికి ఆహ్వానించడం కోసం రావడం జరిగింది. ఆయన వాళ్ళు మామూలుగా విగ్రహం అన్నారు, కానీ విగ్రహం ఒకటే కాదు, మా దేవుడికి మా దేవస్థానానికి రమ్మని చెప్పేసి నేను కూడా పిలవడం జరిగింది. ఆయన కూడా దానికి సంబంధించినారు. డేట్లు 2 నెలల్లో డేట్ ఫిక్స్ చేస్తా అని చెప్పుకున్నారు. 2 నెలల్లోనే ఉంటుంది బహుశా. టెంటేటివ్ డేట్ అయితే 1 వారం లోపల మీకు తెలియజెప్తాను తెలుసు. దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాము. ఆయన రాక ఈ ప్రాంత ప్రజలకు మంచి చేస్తుందని ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత ఆయన సంబంధిత శాఖకు సంబంధించినటువంటి పనులు కూడా మనకి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. కొంచెము మంచి జరుగుతుంది నియోజకవర్గానికి అని కూడా ఆలోచన చేస్తున్నాను. అంతేకాకుండా మన దేవస్థానానికి ప్రముఖులు వస్తూ పోతుంటే ఈ ప్రాంతం గురించి ప్రాశస్త్యం పెరుగుతుంది, వాడుకలోకి వస్తుంది, విజిబిలిటీ పెరుగుతుంది అనేది మా తపన. బలిజ కులస్తులు కూడా చెప్తున్నాను, మీరు ఆతృతతో ఉండాలి. నాకే మళ్ళీ 2 సార్లు ఫోన్ చేసి గట్టిగా చెప్పినారు, మీరేం చేయొద్దండి నేనే ఫోన్ చేస్తాను. ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది. అదర్వైజ్ 7, 8, 9 అనేది ఒకటి ఆలోచన చేస్తున్నారు. కానీ మరి ఆ టెంటేటివ్ డేట్స్ కన్ఫర్మ్ కాలేదు. ఖచ్చితంగా ఈ అక్టోబర్లోనే ఉంటుంది. మీకు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలియజెప్తాను, ప్రజలందరికీ చెప్పేసి కూడా తెలియజెప్తాను. ఇవన్నీ కూడా రీసెంట్గా ఈ 10 డేస్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అని కూడా మీకు అందరికీ ప్రజలకు తెలియజేస్తాను. దీనికి తగినట్టు ఆన్ ద అదర్ హ్యాండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ, అంతేకాకుండా ఆడిటోరియం కాంపౌండ్ వాళ్ళు, ఇంకొకటి రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ కదిరి కాన్స్టిట్యున్సీ విల్ హ్యావ్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ రూరల్ పూర్ స్టూడెంట్స్ అని చెప్పేసి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు 22/8/24లో.
దాని మీద అండర్ ప్రాసెస్ కిందనే ఉంది. ఈ డేటా కూడా మీకు ఇస్తాను, మీరు కూడా తీసుకుంటారు. రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ఆడిటోరియం అండ్ కాంపౌండ్ వాల్ టు వేమన గవర్నమెంట్ హై స్కూల్ ఇన్ కదిరి. దానికి కూడా రిపోర్ట్ ఈజ్ అవైటెడ్ ఫ్రమ్ డిఎస్సి సిఎస్ఐ వైట్ మెమో నెంబర్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ దీనికి నేను సిఎస్ఆర్లో కూడా పెట్టున్నాను. ఆ సిఎస్ఆర్లో మంజూరైంది కాంపౌండ్ వాళ్ళు. తొందరలోనే కాంపౌండ్ వాళ్ళు కడతాం. అది వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మీద కాంపౌండ్ కడతాం, ఆడిటోరియం కూడా కడతాము. కేంద్ర ప్రభుత్వం ఏదైతే GST 2.0 ప్రజల జీవితాల్లో ఒక పెనుమార్పులు తీసుకురాబోతుంది. ఇట్స్ ఎ గేమ్ చేంజర్. గతంలో 4 స్లాబ్లు ఉండేది, 2 స్లాబ్ల విధానానికి వస్తుంది. మీరు ఈరోజు పేపర్ చూసిన నేను రాగానే మెయిన్ పేపర్లో మామూలుగా దసరాకు దీపావళికి ఎలక్ట్రానిక్ కంపెనీలు ఎల్జీ కానీ శాంసంగ్ కానీ టీవీ కంపెనీలు రెఫ్రిజిరేటర్ కంపెనీలు అదే రకంగా ఎలక్ట్రానిక్ షాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు కూడా మా దగ్గర తక్కువ ధర అని చెప్పేసి ఫెస్టివల్ ప్రైస్ అని ఒకటి పెడతారు. సార్ అట్లా పెట్టలా. ఓల్డ్ GST న్యూ GST స్లాబ్ పెడతా ఉన్నారు. దట్ ఈస్ అ చేంజ్. దాదాపు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడే పరిస్థితులు ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ GST 2.0ని ఆహ్వానిస్తాను. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలనే ఆలోచన. ప్రజలకు 4 రూపాయలు డబ్బులు మిగిలల్లా, తద్వారా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తారనే ఆలోచన. ఈ రోజున మళ్ళీ ఒకటి ఏదైతే పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో పవర్ టారిఫ్ తగ్గిస్తానమని పవర్ మినిస్టర్ కూడా గొడ్పాటి రవి ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియజెప్పడం జరిగింది. దాదాపు 1,000 కోట్ల రూపాయలు దీంతో ఆదా అవుతుంది రాష్ట్రానికి. రాష్ట్ర ప్రజల మీద భారం తగ్గుతుంది 1,000 కోట్లు. గత పాలకులు కరోనా టైంలో అసలు కళ్ళకు కనపడకుండా వైరస్ సంచరిస్తా అంటే అసలు వీళ్ళకి బిల్లు ముట్టుకునే వరకు షాక్ కూడా కొట్టకుండా ఒకటేసారి రేట్లు పెంచి బిల్లు చేతిలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మీరు అడగకుండానే రేట్లు తగ్గించేసి మీకు మళ్ళీ మీ మీద ఆర్థిక భారం తగ్గిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తారు. మొన్నటి రోజున హౌస్లో బాలకృష్ణ గారు కూడా మాట్లాడిండేది బహుశా ఆయన భావము సరైంది. భావ ప్రకటనలో మీరు వినేది మామూలుగా ఏమ్మా అంటే నీ అమ్మ అన్నట్టు కొంతమందికి వినపడుతుంది. అది వాని ఆలోచన విధానం. కానీ మేము వి కెనాట్ హెల్ప్ ఫర్ ఇట్. ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే కామినేని శ్రీనివాస్ గారు చెప్పిన దానికి ఆ రోజున ఎవరూ బలవంతం చేయలేదు, ఎవరు కూడా దానికేమి బలవంతం చేసి పిలవలేదు అనే మాట తెలియజెప్పదలుచు. అంతేగాని ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడే ఉద్దేశం ఆయనకు లేదా. ఒక గ్లాసులో మందు ఇంకా మాట్లాడుతున్నారు వగైరాలు. అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. మీ ఆలోచన విధానం అంతే. మీరు ఇన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం పనిచేయలేదని, ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదని చెప్పలేకపోతున్నారు, ఈ ప్రభుత్వం సంక్షేమం అమలు చేయడం లేదని చెప్పలేకపోతున్నారు, ఈ సంక్షేమము అభివృద్ధి చేయలేదని చెప్పలేకపోతున్నారు. మీరు చేయగలిగిందల్లా కుటిలయత్నాలు, కుంటి సాకులు, అడ్డగోలు వ్యవహారాలు. ఇంతేగాని సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితులు మీకు లేవు. ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోతాడు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి నువ్వు అసలు ఈ వ్యవస్థలో ఉండకూడదనే ప్రజలు 11 సీట్లు ఇచ్చింది. నువ్వు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోయినా ఇంకో చోటికి పోయినా అంతరిక్షానికి పోయినా రాదు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇవ్వాల్సింది ప్రజలు. వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు, ఇవ్వలే. యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ 5 years టర్మ్. 5 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సింది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం. ఇది ఎవరైనా కూడా అంతే. ఇది చాలా ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్. మేము కూడా ఒకసారి ఓటేసి వచ్చి ఇంట్లో పడుకుంటే ఒక చెత్త మనిషిని ఎమ్మెల్యే పరిస్థితి కల్పించాం. తప్పది. అటువంటి తప్పిదాలు చేసినాం.
కానీ నువ్వు చేసినటువంటి పరిపాలన నీకు ప్రజలు ఒక నమ్మకంతో అందిస్తే ప్రజలు పిచ్చోళ్ళు నువ్వు అనుకున్నావు. నువ్వు ఆ రకంగా ఏమారినావు, మేము ఈ రకంగా ఏమారినావు. ఏమారిన కూడా 5 ఏళ్ళు ఏడ్చాల్సిందే, వాడు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ టర్న్ వచ్చేవాడు. కానీ నువ్వు ఏమారినావు, నువ్వు ప్రజలు ఏమారుతారనుకున్నావు, ప్రజలు ఏమారలా. కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది. దాన్ని నువ్వు గౌరవించకుండా శాసన మండలిలో మాత్రము గొంతుంది కదా అని చెప్పేసి అరిచేస్తాను. నువ్వు నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే అక్కడెందుకు పోతున్నావయ్యా? అక్కడెందుకు వస్తున్నారు మీరు? ఇక్కడెందుకు రావట్లేదు? నువ్వు యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా నువ్వు రిప్రజెంట్ చేయాల్సింది అపోజిషన్లో. అది నీ బాధ్యత, కనీస బాధ్యత ఓట్లు వేసుకున్న తర్వాత. ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పనికొస్తాడా పనికిరాడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తీర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు మాట్లాడే మాటలు కుట్ల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో కమ్యూనిటీస్ మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టాలా, పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా, సయోధ్యగా ఉన్నటువంటి పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా, తద్వారా రాజకీయాల్లో ఈ కుట్ల ప్రయత్నాలు జరగవు. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, మనసుండే ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. దీన్ని ప్రజలు ఓన్ చేసుకున్నందుకే ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది. ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు అవకాశం లేదని ఘంటాపదంగా చెప్పగలుగుతానని చెప్పేసి కూడా చెప్తాను. మీరు చేసేటువంటి వెకిలి చేష్టలకు కానీ, కుట్రపూరితమైనటువంటి చర్యలకు కానీ మేము గర్వము. ప్రజాక్షేత్రంలో వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రక్రియ నిరంతరం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా పార్టీకి